నీలా నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. నువ్వు రామ్మా. ఓ బాబాయ్ తీసుకొస్తున్నాం, తీసుకుపోతలే. బాబాయ్, ప్రియా దారి తప్పి హైవే మీదకి వచ్చింది. యాక్సిడెంట్ అయింది. ట్రైన్ ఎక్కుంటే ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. తనకి దారి చూపించాల్సిన బాధ్యత మీదే. వాడెవడో నాకు చెప్పాల్సింది. తను వెళ్ళిపోవడం కంటే నన్ను నమ్మకపోవడమే చాలా బాధాకరంగా ఉంది. ప్రియా, ఏ అమ్మాయి అయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటే హీరో అవుతుందేమో కానీ తన సెల్ఫ్ వాల్యూ తెలుసుకుని తన జర్నీలో ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడుతుందో అప్పుడు సూపర్ హీరో అవుతుంది. అలా నీలాలా. ఏ గర్లైనా కింద పడిన ఫ్లవర్స్లా కాదమ్మా, ఎంత గాలొచ్చినా గట్టిగా నిలబడే ట్రీలా ఉండాలి. హ్యాపీ బర్త్డే సూపర్ హీరో. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. వరి అవ్వకు, టైంకి రీచ్ చేస్తాను నిన్ను. షార్ట్ కట్ తీసుకొచ్చిన కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అయినా నీ టైం కన్ఫర్మ్ అయిందా? ఈ ప్రొడ్యూసర్స్ టైంకి మీటింగ్సే చేయరు. సడన్గా ఇప్పుడు అంటారు, లేదా మళ్ళీ ఈరోజు వద్దు రేపు పెట్టుకుందాం అంటారు. వాళ్ళ మూడే మూడు. ఓకే కూల్, టైంకి రీచ్ అవుతాం. నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉంది. అసలు ఒక అమ్మాయి లైఫ్ని బట్టి చూస్తే ఈ లేటెస్ట్లో మ్యాటరే కాదనిపిస్తుంది. సిస్టరా, వాట్ వాజ్ దట్? హ్యాపీ బర్త్డే సూపర్ హీరో అండ్ నన్ను కూడా అంటావా సిస్టర్ అని? పోయి మీ రోహన్తో పిలిపించుకో. రోషన్. అరే నీలాంబరి గారు, నేను చాలా కష్టపడి అర్థం కాకుండా చెప్పానే. చాలా స్మార్ట్ అండి మీరు. అబ్బా డ్రైవర్, కొంచెం ఏసీ తగ్గించు. బానే ఉంది కదా. అది కాదు, ఏసీ ఇప్పుడు. నువ్వు మళ్ళీ హిస్టరీ ఛానల్ మొదలు పెట్టకు. హిస్టరీ ఛానల్ ఏంటోయ్? నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాను. అర్థమయ్యేలా కాదు, తలనొప్పి వచ్చి పేరు మర్చిపోయేలా చేసినావు. మరి మూవీస్ గురించి కామెంట్ చేస్తే అంత ఈజీగా వదులుతామా? రామచంద్రయ్య పేరు మర్చిపోయా అన్నావు కదా. ఇందాక మస్తు ప్లాన్ చేసినావు. అట్లనే రాస్తారా మూవీస్? ఆల్మోస్ట్ అలాగే, కొంచెం ఇన్స్పిరేషన్. ఏదైనా మనకి నచ్చిన పాయింట్ని ఎలాబరేట్ చేసి సినిమాటిక్గా చెప్పటం. ఓ సినిమాటిక్ అంటే? ఎలా అంటే కనెక్టింగ్తో చూసే వాళ్ళని ఎంగేజ్ చేయడం. నాకు అదంతా తెలీదు, ఎగ్జాంపుల్తో చెప్పు. ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఎలాగో స్టోరీ రాసావు కదా, అదే చెప్పు. నీకు రివ్యూ కూడా దొరుకుతుంది. నా